గుడ్ ఈవినింగ్ అందరికి మంచి శుభవార్త. ఈరోజు మరొక స్కాలర్షిప్ తోటి నేను మీ ముందుకు వచ్చిన. విద్యార్థులకి ఫ్రీగా 3200 స్కాలర్షిప్ ఇస్తుంది. అది ఎలా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఎవరికి ఇస్తుంది అనేది టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి సమాచారం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి అందరికి షేర్ చేయండి. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. పూర్ పీపుల్స్ ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, స్కాలర్షిప్తో చదువుకోవచ్చు, ఏ స్టడీస్కి వెళ్ళొచ్చు కదా, అలాంటి వారి కోసం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చెప్పబోయేది హెచ్జే ఫౌండేషన్ స్కాలర్షిప్. వీళ్ళు అనేది మనకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఏ క్లాస్ వాళ్ళకి ఇస్తారు, ఎంతెంత ఇస్తారో తెలుసుకుందాం. సో డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. హెచ్జే ఫౌండేషన్ స్కాలర్షిప్ విద్యార్థులకు 3200 స్కాలర్షిప్ ఇస్తుందండి. సో మరి ఇది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలని డీటెయిల్ చూద్దాం. మరి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరికి ఇస్తారు అని చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఏంటంటే హెచ్జే ఫౌండేషన్ నుండి 3200 స్కాలర్షిప్ ఎలా పొందాలంటే దీనికి సంబంధించిన చూద్దాం. హెచ్జే ఫౌండేషన్ సీతారాం జిందాల్ ఫౌండేషన్ అనమాట. హెచ్జే ఫౌండేషన్ అంటే సీతారాం జిందాల్ ఫౌండేషన్. ఇది 11th and 12th మరియు ఐటీఐ ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తుంది. ఆసక్తి ఉన్న మరియు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఎవరికైతే స్కాలర్షిప్స్ కావాలి, దాని మీద కొంత డిపెండ్ అయ్యి కూడా చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అలాంటి వారికి మంచి శుభవార్త అనుకోవచ్చు. సో దీనికి అర్హత ఉందా పూర్తి సమాచారం చూసుకుందాం. ఇక్కడ మిత్రుల సీతారాం జిందాల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ 11వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మరియు వివిధ డిగ్రీ, డిప్లొమా కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో మంచి విషయం అనమాట. ఫౌండేషన్ జరుగుతుంది. చాలామంది విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళని చదువులు ప్రోత్సహిస్తుంది అనమాట. సో 11th, 12th ఐటీఐ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు అర్హులు అని చెప్పవచ్చు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఉంటారో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అదేవిధంగా ఐటీఐ చేసేవాళ్ళు, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, యూజీ అంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ, వీటిలో చదివే విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. వారు అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అంటే దరఖాస్తు తమ మునుపటి అర్హత పరీక్షలు కనీస మార్కుల శాతం, అంటే వారైతే బిఫోర్ ఏదో ఇప్పుడు 10th అనుకో, ఇంటర్మీడియట్కి వెళ్ళారు అనుకో, 10thలో 60% ఉండాలంట. కనీస మార్కుల శాతం ఉండాలి. ఎంతనో చూద్దాం. అవి ఇందులో ఎన్ని స్కాలర్షిప్ ఉన్నాయంటే నెలకు 3200 అప్లై చేసుకుని చివరిది ఎప్పుడు, ఇది ఎప్పుడెప్పుడు ఇస్తారు, మరి ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు చూద్దాం. హెచ్జే ఫౌండేషన్ భారతదేశం నుండి ఏ విద్యార్థి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియాలో చదువుతున్న ఏ విద్యార్థి అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మునుపటి విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్క్స్ ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకో స్కాలర్షిప్కు, వాళ్ళు ఏం చేయాలి, 10thలో కంపల్సరీ 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ సెకండ్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే, 12th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 60% ఉండాలి. యూజీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అనుకో, ఇంటర్మీడియట్లో 60%, అంటే బిఫోర్ క్లాస్ ఎప్పుడైనా 60% మార్క్స్ తోటి పాస్ అయ్యింటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వారు ఎలిజిబుల్ అన్నట్టు. మరొకటి ఏంటంటే వాళ్ళు ఇండియన్ అయి ఉండాలి. భారతదేశం నుండి ఏ విద్యార్థి అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ స్టేట్ అయినా, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మంచి శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది కదా, ఫ్రీ స్కాలర్షిప్స్ 3200 ఇస్తుంది కదా. ఇంటర్మీడియట్ నుంచి దాదాపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మంచి యూస్ఫుల్ అన్నమాట అందరికీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని మనకు ఇచ్చారు, చూద్దాం. ఏంటంటే వాళ్ళ యొక్క మొత్తం కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2.5 నుంచి 3 lakhs, అంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, 2.5 లక్షల నుంచి 3 లక్షలు దాటకూడదు అన్నట్టు. సో ఈ మధ్యలో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆదాయం సర్టిఫికేట్ అనేది 2.5 నుంచి 3 లక్షల మధ్యలో ఉండాలి. సో అలాంటి వారు అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మరి ఎంత సమాచారం కదా. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కింద నేను అప్లికేషన్ లింక్ ఇచ్చాను. సో దానితో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లికేషన్ లింక్ కావాలంటే నేను నంబర్ ఇస్తాను, డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయండి, నేను లింక్ పంపిస్తాను అందరికీ. ఓకేనా. మేబీ ఎందుకంటే చాలామంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు టాలెంట్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు ఫ్రీగా వదిలేసుకోవాలండి, జస్ట్ అప్లై చేసుకోవడమే కదా. జస్ట్ మెరిట్ చూసి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. 3200 స్కాలర్షిప్ వస్తుంది కదా. సో మీకు లింక్ కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, దీనిలో డిస్క్రిప్షన్లో కానీ దీనిపైన నెంబర్ పెడతాను, దానికి వాట్సాప్ చేయండి, నేను లింక్ పంపిస్తాను.
లేకపోతే మీరు డైరెక్ట్ లింక్ కూడా ఉంది, www.sitaramjindalfoundation.org స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ బెంగళూరు PHP. ఓకే.